హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ చారచాంక్ స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నేను ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీ ఆరా కలర్ ప్రకారం మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి? ఐ మీన్ మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? సో, అసలు మీ ఆరా కలర్ బట్టి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుంది? ఆర్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. పర్టిక్యులర్‌గా నేనేంటంటే ఇలాంటి ఒక రీడింగ్ ఇంతకు ముందు చేశాను ఆరా కలర్ మీద. సో, మళ్ళీ కూడా ఒకసారి చేద్దాం. అంటే మీ ఆరా కలర్ అనేది ఏ రకంగా చేంజ్ అయింది? అసలు మీ పరిస్థితి ఏంటి? ఇలా ఒక రీడింగ్ అయితే యూజ్ అవుతుంది అని నాకు అనిపించిందండి. అసలు నేను ఇలాంటి రీడింగ్స్ ఎందుకు చేస్తాను అంటే కేవలం మీ పర్సనల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. మీరేంటంటే ఒక బెటర్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి మీకేంటంటే ఏదో ఒక రకంగా యూనివర్స్ నుంచి గైడెన్స్ దొరికితే మీరు కూడా మీ వైపు నుంచి ట్రై చేస్తారు అని. సో, అసలు ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, 3 డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. సో, మీకు ఏ కలర్ కనెక్ట్ అయితే ఆ కలర్‌ని మీరు పిక్ చేసుకోండి. పర్టిక్యులర్‌గా అంటే ఇదే అని చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మాక్సిమం ఇలాంటి రీడింగ్‌కి ఏంటంటే ఒక కలర్ చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది మీకు ఇమ్మీడియేట్‌గా ఏది కనెక్ట్ అవుతుందో అది పిక్ చేసుకుంటే బెటర్ అండి. సో, బేసిక్‌గా ఇక్కడ ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో కలర్ ఉంది. ఈవెన్ క్రిస్టల్ ప్రకారం అయినా కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సర్పెంటైన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కోరల్ కలర్ అండి. అంటే ఇది ఆల్‌మోస్ట్ ఆరెంజ్ షేడ్‌లో ఉంటది. ఇది సన్ స్టోన్ అండి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఇది జేడ్ కలర్. ఈవెన్ క్రిస్టల్ కూడా జేడ్ క్రిస్టలే పెట్టాను నేను. ఐ మీన్ గ్రీన్ షేడ్. సో, మీకు ఏది బాగా కనెక్ట్ అయితే మీరు అది పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో కలర్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ సర్పెంటైన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్ అండి. సో, అసలు చూద్దాము. మీ ఆరా కలర్ అనేది ఇప్పుడు యెల్లో కలర్‌లో ఉన్నట్టే. ఎందుకంటే మీరు ఆల్రెడీ యెల్లో కలర్‌నే చూజ్ చేసుకున్నారు కాబట్టి మీ ఆరా కూడా యెల్లో కలర్‌లో ఉన్నట్టే. సో, అసలు మరి ఈ యెల్లో ఆరా కలర్ ప్రకారం అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ సిట్యుయేషన్ ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఆర్ యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది ఈ టైంలో? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయండి. అంటే నాకు తెలిసి కొంచెం కిందకున్న కార్డ్స్ సరిగ్గా కనిపించకపోవచ్చు. ఫస్ట్ మీ ఆరా అనేది ప్రెజెంట్ యెల్లో కలర్‌లో ఉందండి. యెల్లో కలర్ అనేది జనరల్‌గా అంటే ఏం ఇండికేట్ చేస్తుంది అంటే క్రియేటివిటీ అండి. డెఫినెట్‌గా అంటే మీరు పాస్ట్‌లో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు? అసలు మీకెంత క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయి? అసలు మీరు ఎంత తెలివైన వ్యక్తి? ఇలాంటివి మేబీ తెలుసుకోలేకపోవచ్చు.
ఆర్ అట్లీస్ట్ మీ పవర్ మీకు అర్థం అవ్వలేదేమో అని చెప్పొచ్చండి. బేసిక్ గా ఎల్లో కలర్ వచ్చిందంటే ఈవెన్ చక్రాస్ లో చూసుకున్నా సరే సోలార్ ప్లెక్సస్ చక్రాన్ని ఇండికేట్ చేస్తుంది, పర్టికులర్ గా ఎల్లో షేడ్. సో దాని ప్రకారం చూసినా సరే మేబీ మీ పర్సనల్ పవర్ మీకు తెలియలేకపోవడం, లేకపోతే మిమ్మల్ని మీరు బిలీవ్ చేయలేకపోవడం, ఎక్కడో భయపడడం, ఏదైనా ఒకటి ఇనిషియేట్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుందో అనుకొని కొంచెం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం ఆర్ రెస్ట్రిక్ట్ చేసుకోవడం, వ్యక్తుల సపోర్ట్ ఉంటే బెటర్ ఏమో అనుకొని కొంచెం వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం, ఈ రకంగా మేబీ మీరు ఉండొచ్చండి. బట్ ఇప్పుడు ఏంటంటే స్లోగా మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయండి. బికాస్ ఎందుకంటే ఒక వ్యక్తి మీద డిపెండ్ అయినప్పుడు అన్ని రోజులు ఒకేలా ఉండవు, సిచ్యువేషన్స్ కూడా ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎందుకంటే వాళ్ళకి మీ విషయంలో అండర్స్టాండింగ్ ఉంటే మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారండి, ఆర్ మీ ఇద్దరి మధ్యలో టర్మ్స్ బాగుంటే సపోర్ట్ చేస్తారు. బట్ వాళ్ళకి ఒక ఓన్ ఐడియాలజీ ఉన్నప్పుడు, లేకపోతే మీ ఐడియాలజీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళు మీకెందుకు కోఆపరేట్ చేస్తారు? సో అందుకే మీరు ఏంటంటే ఒక వేలో నాకు ఎలా అనిపిస్తుంది అంటే వ్యక్తుల్ని ప్లీజ్ చేసుకుంటూ, వ్యక్తుల సపోర్ట్ తీసుకుంటూ, వ్యక్తులతో ఏంటంటే కొంచెం మింగిల్ అవుతూ, అంటే ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ ఉండే పరిస్థితులు నాకు కనిపిస్తున్నాయండి. అంటే ఒకప్పుడు గురించి నేను చెప్తున్నాను, బట్ ఇప్పుడు ఏంటంటే స్లోగా మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారండి. అంటే వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు, మీ మీదే మీరు డిపెండ్ అవ్వాలి, మీకోసం మీరు ఆలోచించుకోవాలి, మీ లైఫ్ లో ముందుకు వెళ్ళాలంటే మీరు ఏదైనా చెయ్యాలి. అంతేకాని మీరు ఏంటంటే ఒక వ్యక్తి మీద డిపెండ్ అయిపోయి ఒక వ్యక్తితో ఏంటంటే కనెక్షన్ పెట్టుకుంటే మీ లైఫ్ బెటర్ అవ్వదు అని రియలైజ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో మీలోని ఏంటంటే ఈ టైంలోని అంటే కొత్త మార్పులు వస్తున్నాయండి. ఆ మార్పులు ఎలా వస్తున్నాయి అంటే మీకు మీరే మీ లైఫ్ని బెటర్ చేసుకోవడం కోసం వేస్ ని వెతుక్కుంటున్నారు అని చెప్పొచ్చు. మీ కరెంట్ ఎనర్జీస్ ని కానీ బేస్ చేసుకుని చూస్తున్నట్టయితే ఇప్పటికే మీ లైఫ్ లో మీరు చాలా స్ట్రెస్ తీసుకున్నారు, అంటే చాలా మంది వ్యక్తుల వల్ల సఫర్ అయ్యారు, అండ్ మీరేంటంటే మీ లైఫ్ లో గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారండి. మీ లైఫ్ లోని అంటే మీకు స్ట్రెంగ్త్ లేదని కాదు, మీకు ఇండివిజువల్ గా పవర్ లేదని కాదు, బట్ అది మీరు రియలైజ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మీ ఆరా అనేది ఎల్లో కలర్ లో ఎప్పుడైతే ఉందో డెఫినెట్ గా మీ పవర్ ఇప్పుడు మీకు ఇంకా బాగా తెలుస్తుందండి, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో క్రియేటివిటీ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుందండి. అంటే మీలో ఎవరైనా సరే ఇండివిజువల్ గా ఒక బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే మీ లైఫ్ లో ఏవైనా డెసిషన్స్ తీసుకోవాలని అనుకున్నా సరే ఇంకొక వ్యక్తి మీద డిపెండ్ అవ్వరు, మీకు మీరుగా అది చేస్తారు అని చెప్పొచ్చండి. అంటే మేబీ ఎవరినైనా సరే ఇన్వాల్వ్ చేయొచ్చు, బట్ వాళ్ళ మీద మాత్రం డిపెండ్ అవ్వరండి. ఈ విధంగా మీలో చేంజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ ఎనర్జీస్ కూడా ఏంటంటే కొంత బ్యాలెన్స్ అవుతున్నాయి. అంటే ప్రతి మనిషిలో కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదా. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఓవర్ థింకింగ్, లేకపోతే వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. సో బేసిక్ గా ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే మీ ఎనర్జీస్ ఒక అలైన్మెంట్ లోకి వస్తున్నాయి, ఆర్ అట్లీస్ట్ బ్యాలెన్స్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. గ్రౌండింగ్ అనేది అయితే జరుగుతుందండి. నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, ఎక్కువ నేచర్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ అంటే ఎర్త్ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే మీలో చాలా మంది ఇంట్లో కూడా స్లిప్పర్స్ యూజ్ చేస్తుంటారు. సో అలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే ఈ రోజు నుంచి మానేయండి. చాలా వరకు మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా సరే, అంటే ఇంకా కొంచెం కష్టం అనుకుంటే చైర్ మీద కూర్చోవచ్చు, ఆర్ బెడ్ మీద కూర్చోవచ్చు, ఆర్ వాట్ ఎవర్ సోఫా మీద కూర్చోవచ్చు. బట్ నార్మల్ గా ఏంటంటే చాలా వరకు ఫ్లోర్ మీద కూర్చోవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం వాక్ చేస్తున్నప్పుడు కూడా చాలా వరకు స్లిప్పర్స్ లేకుండా వాక్ చేయడానికి ట్రై చేయండి. ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి. ఏవైనా పెద్ద చెట్లు ఉంటే చెట్ల కింద కూర్చోవడానికి ట్రై చేయండి. మీ ఎనర్జీస్ అనేవి ఇంకా బ్యాలెన్స్ అవుతాయండి. ఆ పెద్ద చెట్లను తాకినప్పుడు కూడా వాటి ఎనర్జీని మీరు ఏంటంటే ఫీల్ అవ్వగలుగుతుంటారు. ఎనర్జీస్ అనేవి ఇంటర్ట్విన్ కూడా అవుతుంటాయండి ఆ రకంగా కూడా. సో డెఫినెట్ గా మీరు ఏంటంటే కొంచెం నేచర్ తో కనెక్ట్ అవ్వడానికి మాత్రం ట్రై చేయండి. మౌంటైన్స్ విజిట్ చేయడం కానీ అలాంటివి చేస్తే బాగుంటుందండి. చాలా వరకు నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీ మీద మీరు ఫోకస్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ లైఫ్ లో చాలా సఫర్ అయ్యారండి. మీ మీద మీరు ఇప్పుడు ఫోకస్ చేయాలి అని మీకు తెలుస్తుంది, బట్ ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి, ఎలా చేయాలి అనేది మాత్రం మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు. సో వన్స్ మీ ఎనర్జీస్ కానీ గ్రౌండ్ అయితే మీ మీద మీరు ఎలా ఫోకస్ చేయాలి, ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి, ఆర్ ఎలా వెళ్తే బాగుంటుంది అనేది తెలుసుకుంటారండి. కొత్త స్ట్రెంగ్త్ ని గెయిన్ చేసుకుంటారు. అంటే మీ పవర్ ఏంటో మీకు తెలుస్తుంది, సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకుంటారు, వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకుంటారు, మీరు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని తెలుసుకుంటారు. నా దగ్గరికి మాక్సిమం వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి అని తెలియని వాళ్ళే వస్తుంటారండి. సో
మీరు కూడా మీ లైఫ్లో నెక్స్ట్ ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీరు అసలు ఎటు వెళ్ళాలి, యూనివర్స్ మీకోసం అసలు ఏదైనా ఒక పాత్ అయితే ఓపెన్ చేసిందా అని ఇలా డౌట్ ఉన్న వాళ్ళు ఏంటంటే, మీరు ఎప్పుడైతే బెటర్ అవుతారో, మీరు ఎప్పుడైతే కొంచెం కాన్ఫిడెంట్‌గా నేను ఇది చేస్తే బావుంటుంది, నాకు నేను ఇండివిడ్యువల్‌గా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, ఇండివిడ్యువల్‌గా ఏదైనా స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అనుకోని రియలైజ్ అయ్యి, మీ మీద మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారో, మీ పవర్ అనేది మీకు తెలుస్తుందో ఆటోమేటిక్‌గా మీ పాత్ కూడా మీకు అర్థమవుతుందండి. ఆర్ ఆల్‌మోస్ట్ మీరు అనుకున్న పాత్‌లోకి వెళ్తారు. ఆర్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఒక పాత్‌లో పెట్టడం అయినా జరుగుతుంది. బట్ ఏదైనా సరే చేంజెస్ అయితే వస్తున్నాయండి. చాలా స్ట్రాంగ్ చేంజెస్ వస్తున్నాయి. మీ ఎనర్జీస్ ఏంటంటే లోగా లేవండి. అంటే మీరు అనుకోవచ్చు కొంత ఎమోషనల్‌గా ఇబ్బంది పడుతున్నామండి. కొంత డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఎందుకో కానీ అంటే కొన్ని తెలుస్తున్నాయి. బట్ స్టిల్ మారలేకపోతున్నాం. ఇంకా ఎక్కడో కానీ స్టక్ అయిపోయే ఉన్నాం. అంటే ముందుకు వెళ్తున్నా సరే భయం వేయడం వల్ల వెనక్కి వస్తున్నాం. ఎక్కడో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఆర్ అంటే మా స్కిల్స్‌ని మేము ప్రాపర్‌గా యూజ్ చేసుకోగలమా లేదా అనే సెల్ఫ్ డౌట్ వస్తుంది అనుకుంటే, నేను చెప్పినట్టుగా మీరేంటంటే ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీ మీద మీరు వర్క్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఇష్టమో ఆర్ మీకు ఎలా అయితే ఉండడం ఇష్టమో అలా ఉండడానికి ట్రై చేయాలి. మీ మీద మీరు కొంత ఫోకస్ చేసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా థింగ్స్ అనేవేంటంటే బెటర్ అవుతాయండి. మీ లైఫ్ ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకొస్తుంది. ఆ తర్వాత మీరేంటంటే మీ లైఫ్‌లో చేంజెస్ చూస్తారు. అది ఎలా ఉంటుందంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ బెటర్ అవుతుందండి. మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఒకప్పుడు కంఫర్టబుల్‌గా లేకపోయినా ఆ కంఫర్ట్ అనేది మీకు దొరుకుతుంది. సక్సెస్ అయితే ఉంటుందండి. నేను 100% చెప్తున్నాను. ఎవరైతే ఈ టైంలో బిజినెస్ స్టార్ట్ చేస్తారో పర్టిక్యులర్‌గా ఈ యెల్లో కలర్ ఆరా కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం నేను క్లియర్‌గా చెప్తున్నానండి. మీరు ఇండివిడ్యువల్‌గా ఏదైనా ఇప్పుడు మీ లైఫ్‌లో చేస్తే అది ఒక కెరియర్ యాస్పెక్ట్ అనే కాదండి. మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కూడా ఇంకొకళ్ళ డెసిషన్స్ కాకుండా మీరు సోలోగా కొన్ని డిసైడ్ అయ్యి కాన్ఫిడెంట్‌గా ఒక స్టెప్ ముందుకు వేసి మీరు చేయాల్సిన ప్రయత్నాలు కరెక్ట్‌గా చేస్తే మాత్రం సక్సెస్ అనేది ఉంటుందండి. అది మీకు హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. అంటే మీ పర్సనల్ గ్రోత్‌ని మీరు చూస్తారు అని చెప్పొచ్చు. మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వేలో షిఫ్ట్ అవుతుండడం అనేది మీరు ఫీల్ అవుతారండి. ఆల్రెడీ మీరు ఆ వైబ్స్ అనేవి క్యారీ చేస్తున్నారు. మీ ఎనర్జీస్ అయితే అలానే ఉన్నాయి. సేమ్. మీకోసం మీరు కేర్ తీసుకోవాలి. మీ విషయంలో మీరు ఫోకస్డ్‌గా ఉండాలి. అండ్ ఏం చేయాలనిపిస్తున్నా సరే చేయడానికి ఒక అడుగు ముందుకు వెయ్యండి. సక్సెస్ అయితే ఉందండి. ఈవెన్ నాకు ఈ కార్డ్స్ చూస్తున్నా ఏమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయండి. మీరేంటంటే ఇండివిడ్యువల్‌గా ఏదైనా చేయగలరు. ఫోకస్ చేయకపోతే లేదు కానీ, ఫోకస్ చేశారంటే ఏదైనా చేయగలరు. కానీ కాన్ఫిడెన్స్ లేదు. భయం. మీ పవర్ అనేది మీ చేతుల్లో ఉండదేమో. సో, వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తే మంచిది. వాళ్ళకేంటంటే వాళ్ళ పవర్ వాళ్ళ చేతుల్లో ఉంది. మీకు మాత్రం లేదు అనే ఫీలింగ్ అండి. సో, దానివల్ల మీరేంటంటే కొన్ని విషయాల్లోని ఒక స్టెప్ ముందుకు వేయాలనుకున్నా భయపడుతున్నారు. అలా అని చెప్పి వ్యక్తుల సపోర్టు, వ్యక్తులని ఇన్వాల్వ్ చేసినా సరే థింగ్స్ బెటర్ అవ్వట్లేదండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చెప్తుంది కానీ, వాళ్ళు చేస్తుంది కానీ మీకు నచ్చట్లేదు. కానీ మీరది బయటికి చెప్పట్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒకళ్ళ సపోర్ట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్‌గా చెప్పలేరు కదా! మీకు నచ్చినా, నచ్చకపోయినా సరే ఇంకా వాళ్ళు చెప్పిన దాంతో కంటిన్యూ అవ్వాల్సుంటుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకుందేంటంటే వాళ్ళు మీరు కాదు. మీ సిట్యుయేషన్ మీద మీకున్న క్లారిటీ వాళ్ళకుండదు. ఈవెన్ మీరు ఒక బిజినెస్ చేయాలనుకున్న పార్ట్నర్‌షిప్ కోసం ట్రై చేస్తున్నారనుకోండి సపోజ్. సో, ఇంకొక పర్సన్ మీ బిజినెస్ చేస్తే మీకున్న విజన్ వాళ్ళకుండాలని రూల్ లేదు కదా! ఆర్ థింగ్స్ మీరు ఒక రకంగా ఆపరేట్ చేయాలనుకోవచ్చు. వాళ్ళు ఇంకొక రకంగా ఆపరేట్ చేయాలనుకోవచ్చు. అప్పుడు కూడా మ్యాచ్ అవ్వదు కదా! సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటేనండి మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఈ ఫేజ్‌లో ఎంత తక్కువ వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే అంత మంచిదండి. లేదు వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తాను. నేను వాళ్ళ మీద డిపెండ్ అవుతాను. లేకపోతే వాళ్ళ సపోర్టే తీసుకుంటాను అన్న వేలో కానీ ఆలోచిస్తే మాత్రం మీరు డెఫినిట్‌గా ఇబ్బంది పడతారు. కానీ మీ ఆరా కలర్ ప్రకారం ఏంటంటే మీరు మారుతున్నారు. మీలో వస్తున్న ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే చాలా బావున్నాయండి. ఎనర్జీస్ కూడా యాక్చువల్‌గా బ్యాలెన్స్ అవుతున్నాయి. సో, ఇది యాక్చువల్‌గా గుడ్ సైన్ అని చెప్తాను. కొంచెం మిమ్మల్ని మీరేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం కానీ, మీ సిట్యుయేషన్స్‌ని మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోవడం కానీ, ఇంకా ఎక్కడ ఏం మిస్ అవుతున్నారు అనేదేంటంటే కొంచెం చూడడానికి ట్రై చేయండి. అలానే లైఫ్‌లో బ్రైట్ సైడ్ కూడా మీకు కనిపిస్తుందండి. బ్రైట్ సైడ్ చూడడానికి మీరు ట్రై చేస్తే చాలు. వ్యక్తులు మీకిస్తున్న ఇంప్రెషన్‌తో మాత్రం అది చూడాలని ట్రై చేయొద్దు. వ్యక్తులను అసలు ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దండి ఫస్ట్. మీ లైఫ్‌లో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఈ టైంలో మాత్రం ఎవరు ఇన్వాల్వ్ అవ్వకపోతేనే మీకు మంచిది. అట్‌లీస్ట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం మీ విషయంలో మీరు కాన్ఫిడెంట్‌గా మీరు చేయాలనుకుంది చేయాలంతే. అలా చేస్తేనే మీ లైఫ్‌లోని మీరేంటంటే లైట్‌ని చూస్తారు.
100% సక్సెస్ అయితే ఉందండి. సన్ కార్డ్ వచ్చింది ఎప్పుడో ఆ పాజిటివిటీ అనేది మీ లైఫ్‌లో ఫిల్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని కష్టాలు పడ్డారో నాకైతే తెలీదు. ఎంతలాగా అంటే మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేశారో ఇబ్బందులు నాకు తెలీదు కానీ డెఫినిట్‌గా ఇక్కడి నుంచి అయితే మాత్రం మీరు బెస్ట్ డేస్‌ని కూడా చూస్తారండి. మీ లైఫ్‌లోనేంటంటే మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే వే ఆర్ ఆ జర్నీ అనేది కూడా మీకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా అంటే ఎవరైనా సరే లైఫ్‌లో స్టెబిలిటీ లేదు. ఎందుకో కానీ చేంజెస్ అనేవి రావట్లేదు అని మీకు అనిపించినట్టయితే ఖచ్చితంగా చేంజెస్ వస్తాయండి. ఆ స్టెబిలిటీ కూడా వస్తుంది. పర్టిక్యులర్‌గా అంటే ఇప్పుడు కొంతమంది మీలో ఉంటారు. స్టెబుల్ కెరియర్ కానీ, స్టెబుల్ రిలేషన్‌షిప్ కానీ, స్టెబుల్ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. మీలాంటి వాళ్ళు మాత్రం సూన్ ఆర్ లేటర్ ఆ స్టెబిలిటీ అనేది చూస్తారండి. కొంచెం వర్క్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 పర్టిక్యులర్‌గా ఎవరైతే ఈ సన్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఆరెంజ్ కలర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. అంటే ఇది ఆరెంజ్ షేడ్ ఎగ్జాక్ట్‌గా ఆరెంజ్ కలర్ అయితే కాదు. బట్ మీ ఆరా అయితే మాత్రం ఆరెంజ్ కలర్‌లోనే ఉందండి. అది మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడుకైతే మీ ఆరా ఆరెంజ్ కలర్‌లోనే ఉంది. సో అసలు చూద్దాము. ఒకవేళ మీ ఆరా అనేది కానీ ఆరెంజ్ కలర్‌లో ఉంటే మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ప్రెజెంట్ అండ్ యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? దాని ప్రకారం మీరు తెలుసుకోవాల్సిందేంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ మీ ఆరా అనేది ఆరెంజ్ కలర్‌లో ఉంది కదండీ! సో, ఈ ఆరెంజ్ కలర్‌లో ఉందంటే, అది కాన్ఫిడెన్స్‌ని ఇండికేట్ చేస్తుందండి. ఒక వేలో చెప్పాలి అంటే, థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆర్ థింగ్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? అనే దాన్ని కూడా ఇండికేట్ చేస్తుంటది. సో, నాకేమనిపిస్తుందంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లోని మీరేంటంటేనండి, చాలా రోజుల నుంచి కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఇబ్బంది పడుతున్నారండి. అంటే మీరు చెయ్యాలి అనుకుంటుంది ఇన్ టైమ్‌లో జరగట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ మీరు చేయడానికి ట్రై చేస్తున్న ప్రతిసారి ఇంకొక రకంగా అది జరుగుతుంది. ఎక్కడో కానీ మీకు ఆ సాటిస్ఫాక్షన్ లేదండి. బికాజ్ ఎందుకంటే మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు, లేకపోతే మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలిగే ఎబిలిటీ ఉన్నప్పటికీ కూడా హ్యాండిల్ చేయలేకపోవడం అనేది మీరేంటంటే ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో, బేసిక్‌గా అంటే ఇంకా ట్రై చేసి గివ్ అప్ చేసేసినట్టు కూడా నాకైతే అనిపిస్తుంది. బట్ మీ ఆరా అనేది ఆరెంజ్ షేడ్‌లో ఉంది. ఇక్కడ కోరల్ కలర్ అయితే వచ్చింది కానీ, బేసిక్‌గా ఆరెంజ్ కలర్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, ఆ ఫ్లో అనేది ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఆ ఫ్లోతో పాటు మీరు కూడా మీ లైఫ్ అనేది ఎటు వెళ్తుంది అనే దాన్ని స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే థింగ్స్ అనేవి మీరు అనుకున్న వేలో అవ్వట్లేదు అంటే అది అవ్వదు అని కాదండి. టైం రాలేదు అని అర్థం. ఆర్ అట్‌లీస్ట్ మీరు సేమ్ వేలోనే ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ వేలో ట్రై చేయట్లేదు అనేది అర్థం. సో ఇక్కడేంటంటే ఫస్ట్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీ ఎనర్జీస్ ప్రకారం మీరు అంటే గివ్ అప్ చేసేసినట్టు నాకనిపిస్తుంది. బేసిక్‌గా మీరేంటంటే కాన్ఫిడెంట్ పర్సన్ అండి. మీకైతే తెలుసు ఏదైనా చేయగలరు. మీ వల్ల అవుతుంది అని. బట్ ఎక్కడో కానీ థింగ్స్ అనేవి రిపీటెడ్‌గా మీరు అనుకున్నట్టుగా అవ్వకపోతే డౌట్ ఉంటుంది కదా! అవుతదా? లేదా? అంటే కష్టపడుతున్నాం కదా! ఇదంతా వేస్ట్ అయిపోతున్నట్టుంది అనే ఫీలింగ్ చాలా కామన్‌గా వస్తది. సో, మీరు కూడా ఏంటంటే ఇప్పుడు అదే వేలో ఉన్నారు కానీ, ఈ టైంలోనేంటంటే మీకు పేషెన్స్ చాలా అవసరం అండి. రష్ అయిపోకూడదు. బికాజ్ యూనివర్స్ ఇక్కడ మీకు గైడెన్స్ ఏమిస్తుందంటే, మీరు పేషెన్స్‌తో ఉన్నప్పుడు మళ్ళీ కూడా దీన్ని కరెక్ట్‌గా ప్లాన్ చేయగలుగుతారు. బికాజ్ ఎందుకంటే మీ ప్లానింగ్ అనేది ముందు కూడా పర్ఫెక్టే. కాకపోతే సేమ్ వేలో అంటే మీరు ప్లాన్ చేసి ట్రై చేస్తున్నప్పుడు అవ్వట్లేదు అంటే మీ ప్లాన్ చేంజ్ చేయాలనేదే అర్థం. మీ లైఫ్‌లో ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఒక సిట్యుయేషన్‌లో మీరు ఆ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నప్పుడు
ప్లాన్ అనేది చేంజ్ అవ్వాలి, మీ అప్రోచ్ అనేది డిఫరెంట్ గా ఉండాలనేది ఫ్యాక్ట్ అండి. సో మీకు ఎప్పుడైతే పేషెన్స్ ఉంటుందో మీరు సిచ్యువేషన్ ని మళ్ళీ స్టడీ చేస్తారు. అంటే మీ ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకుంటారు. సో దట్ మీరేంటంటే చేంజ్ చేసుకోగలుగుతారు. క్లియర్ గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు సిచ్యువేషన్ ని ఏ పర్సెప్షన్ లో అయితే చూస్తున్నారో ఇంకొక డిఫరెంట్ పర్సెప్షన్ లో చూడాలి. అది చూడాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఇది చూసినప్పుడు కూడా ఏంటంటే మీ స్టాండర్డ్ ని తగ్గించుకొని చూడాల్సిన అవసరం లేదండి. మీ స్టాండర్డ్స్ ని పెంచుకొని మీరు చూడొచ్చు. కాకపోతే సేమ్ వేలో చూడకూడదు. డిఫరెంట్ వేలో చూసి డిఫరెంట్ వేలో ప్లాన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అలా ప్లాన్ చేసిన తర్వాత ఖచ్చితంగా యూనివర్స్ మీకు అంటే ఏం చెప్పాలనుకుంటుంది, పర్టికులర్ గా మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ లో యూనివర్స్ మిమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేస్తుంది, ఆర్ అసలు మీకెందుకు అంటే ఇప్పటి వరకు ఇది జరగలేదు, ఇలా చాలా విషయాలు అర్థమవుతాయండి. క్లారిటీ అయితే ఫస్ట్ సిచ్యువేషన్ మీద వస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన ఎందుకు అవ్వలేదు అనే దానికి క్లారిటీ వస్తుంది. మరి మీరు ఏం చేయాలి అనేది కూడా మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుందండి. సో మీ ఎనర్జీస్ ప్రకారం మీరు ఏంటంటే న్యూ పాత్ లోకి వెళ్తున్నారని చెప్పొచ్చండి. ఆర్ అట్లీస్ట్ మీ లైఫ్ ఏంటంటే ఒక బెటర్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అండి. ఏదో అంటే టైం కాకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, కానీ ఒరిజినల్ గా మీరు ఏంటంటే ఏమైనా చెయ్యాలనుకుంటే చేసేయగలరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు చెయ్యాలి అనుకుంటున్నప్పుడు మీ స్టాండర్డ్స్ తగ్గించుకుంటున్నట్టు ఉన్నారు. అది కొంచెం చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మీ స్టాండర్డ్స్ ని మీరు ఎక్కడ కూడా తక్కువ చేసుకొని మీరు అంటే అక్కడ ఏదో బార్గెయిన్ చేస్తున్నట్టుగా, లేకపోతే మీరు ఏంటంటే ఏదో జస్ట్ మేనేజ్ చేస్తున్నట్టుగా చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే మీకు పరీక్ష పెడుతుంది అందుకు కాదు. ఒక ఛాలెంజ్ వచ్చింది అంటే మీ బెస్ట్ వెర్షన్ లో ఉండి మీరు థింగ్స్ ని ఆపరేట్ చేయాలి, కానీ మీరు ఏంటంటే రోజు రోజుకి కూడా లో అయిపోయి ఏది కూడా హ్యాండిల్ చేయకూడదు. ఇక్కడ అది కొంచెం కనిపిస్తుంది. సో మీ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ చేంజ్ కూడా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం ఏంటంటే మీ లైఫ్ లో మీరు ఈ ఫ్లోని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఒకటే నాకైతే కనిపిస్తుంది. సో దీనికి నేను ఏంటంటే ఎక్కువ ఏం మాట్లాడను. కాకపోతే టైం అయితే వస్తుందండి. మీ లైఫ్ లోని డివైన్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ఏంటంటే మీరు వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఆర్ ఎక్కడా కూడా వెనకడుగు వేయొద్దు. కరెక్ట్ గా మాత్రం ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ పాత్ అనేది మీరు అనుకున్నంత ఈజీగా ఉండదండి. మీకు కొంచెం అంటే రిస్కీ లాగే అనిపిస్తుంటది. పాజిటివ్ వైబ్స్ రావు ఎక్కడో, కానీ అంటే రాంగ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంటది. బట్ ఎక్కడా కూడా రాంగ్ ఏం కాదు. మీరు మొత్తం అంతా కూడా ఇంప్లిమెంట్ చేసేసిన తర్వాత మీకు అర్థమవుతుందండి మీరు చేసింది కరెక్టే అని. సక్సెస్ అయితే కనిపిస్తుంది. న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. నేను చెప్పాను కదా మీ లైఫ్ ఒక బెటర్ వేలో షిఫ్ట్ అవుతుంది. ఇదేంటంటే మీ మంచి కోసమే జరుగుతుందండి. మీ గ్రోత్ అయితే మీరు చూస్తారు. అది మాత్రం నేను 100% చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్ లో కూడా మీరు ఏంటంటే చాలా ట్రై చేశారండి. ఈవెన్ వ్యక్తుల సపోర్ట్ కూడా తీసుకున్నట్టున్నారు. బట్ వ్యక్తుల సపోర్ట్ తీసుకున్న తర్వాత కూడా థింగ్స్ ఏం బెటర్ అవలే. సేమ్ అండి. అంటే ఇంకా మరి కొంచెం వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం వల్ల వాళ్ళ ఒపీనియన్స్ మీ ఒపీనియన్స్ కొంత మిస్ మ్యాచ్ అయిపోయాయి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే అందుకే స్టక్ అయిపోతున్నారండి. అంటే వ్యక్తుల సపోర్ట్ తీసుకున్న సిచ్యువేషన్స్ ఇలానే ఉంటున్నాయి. మీరు సోలోగా ఫైట్ చేసినా ఇలానే ఉంటున్నాయి. అసలు థింగ్స్ అనేవి బెటర్ అవుతాయా, థింగ్స్ వర్కౌట్ అవుతాయా అని మీరు ఎక్కడో కానీ అంటే డౌట్ పడుతున్నారు. మీరు కోరుకున్న హ్యాపీనెస్ కానీ మీరు అనుకుంటున్న హ్యాపీ ఎండింగ్ కానీ మీకు దొరుకుతుందా అనే డౌట్ వస్తున్నట్టుంది. బట్ నేనైతే ఒకటి క్లియర్ గా చెప్పగలనండి. అదేంటంటే ఖచ్చితంగా మీ లైఫ్ లో థింగ్స్ బెటర్ అవుతున్నాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ లో చేంజెస్ అనేవి చాలా పవర్ఫుల్ గా వస్తున్నాయి అని చెప్పొచ్చు. ఈవెన్ నాకు ఇక్కడ ఇంకొకటి కూడా ఏమనిపిస్తుందంటే మీ ఇంట్యూషన్ ని మీరు ట్రస్ట్ చేయండి. మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారో ఇవి అనుకున్నట్టుగా జరగట్లేదో మీరేంటంటే దానికోసం అని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మీరేంటంటే సిచ్యువేషన్ ని ఇంకా మనం స్టడీ చేయాలి, ఇంకా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కరెక్ట్ గా లాజిక్ ని అప్లై చేయగలం, ఆర్ ఏదైనా కరెక్ట్ గా ప్లాన్ చేయగలం అనే వేలో ఏంటంటే ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా ఉండడానికే ట్రై చేయండి. బికాజ్ ఎందుకంటే యూనివర్స్ ఇలా మిమ్మల్ని పరీక్షించడానికి రీజన్ ఒకటేనండి. మీ లైఫ్ బెటర్ అవ్వాలి. మీరు కోరుకున్నది ఏంటంటే ఒక బెటర్ వేలో మీకు దొరకాలి అనే ఒక పాయింట్ లో మిమ్మల్ని ఏంటంటే ఈ రకంగా పరీక్షిస్తుంది అంతే. సో మీరేంటంటే దీనికోసం ఎక్కువ వర్రీ అయ్యి ఎక్కువ ఆలోచించి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్ గా మీరు ఏ రోజైతే మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు ఫాలో అవుతారో అండ్ మీరేంటంటే ఈ సిచ్యువేషన్ కి అంటే ఇది మాత్రమే కాదు ఇంకా డీప్ గా చాలా ఉంది అని రియలైజ్ అవుతారో ఆ రోజు డెఫినెట్ గా మీరు ఏంటంటే డివైన్ తో కనెక్ట్ అవుతారండి. వన్స్ డివైన్ తో కనెక్ట్ అయిన తర్వాత
మీకు చాలా క్లియర్ గా కొన్ని అయితే అర్థం అవుతాయి. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఆ పాయింట్ దగ్గర మీ లైఫ్ లో డివైన్ టైం స్టార్ట్ అవుతుందండి. టైం అనేది మూవ్ అవ్వడం అనేది మీరు క్లియర్ గా ఫీల్ అవుతుంటారు. లైక్ ఏంటంటే థింగ్స్ అనేవి షిఫ్ట్ అయిపోతుంటాయి. మీరు ఇంకా ఇలా అనుకుంటారు, ఇలా అంటే జరుగుతుందా లేదా అని చూసే లోపే అంతా కూడా మారిపోతుంటది. అది మీ ఫేవర్ లో జరుగుతుంటది. క్లియర్ కట్ గా న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి. అలానే సిచ్యువేషన్స్ ని కూడా బిలీవ్ చేయాలి. మీరు చాలా హ్యాండిల్ చేశారు మీ లైఫ్ లో. మీరు అంటే చాలా సిచ్యువేషన్స్ ఏంటంటే కరెక్ట్ గా ఆపరేట్ చేసి మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇది కూడా అంతేనండి. చూడడానికి ఇది ఏంటంటే టైం బీయింగ్ ట్రబుల్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది ట్రబుల్ అయితే కాదండి. కాకపోతే మీకు కొంత పేషెన్స్ మాత్రం ఉండాలి. ఎక్కడో కానీ మీరు థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అని రష్ అవ్వడం కానీ, చాలా అంటే లోగా ఫీల్ అవ్వడం కానీ చేస్తున్నట్టున్నారు. మిమ్మల్ని మీరు మాత్రం ఎక్కడ కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. టైం అనేది అలా ఉంది. ప్లస్ చెప్పాను కదా! మీరేంటంటే ఇప్పుడున్న ఫేజ్‌లోని ఈ ఫ్లోని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సి ఉంటుందండి. మీ ఎనర్జీస్ చూస్తున్నట్టయితే మాత్రం అంటే హై వైబ్రేషన్స్ ఏం మెయింటైన్ చేయట్లేదు కానీ, అలా అని లో వైబ్రేషన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించట్లేదండి. జస్ట్ డిసప్పాయింట్‌మెంట్ అంతే. అనుకున్నది అనుకున్నట్టు అవ్వట్లేదు అని. బట్ మీరేంటంటే ప్రతిదీ కూడా హార్ట్‌కి తీసుకొని బాగా ఎమోషనల్ అయిపోయే టైప్ అయితే కాదులెండి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే తిరిగి ఫైట్ చేసే ఎబిలిటీ ఉన్న స్ట్రాంగ్ పర్సన్. సో, ఇది మీకు మ్యాటర్ కాదు అని నేనైతే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ కలర్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ జేడ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, అసలు చూద్దాము మీ ఆరా గ్రీన్ కలర్‌లో ఉందంటే అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నట్టుగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అసలు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ ఆరా కలర్ అనేది గ్రీన్ కలర్‌లో ఉంది అంటే మీరు హీల్ అవుతున్నారండి. మీ లైఫ్‌లో మీరు చాలా సఫర్ అయ్యారు. అంటే చాలా లాసెస్ ఫేస్ చేసుంటారు. సో, దానివల్ల బేసిక్‌గా మీరు చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. బట్ మీరేంటంటే కొంచెం బెటర్ పర్సన్ అవుతున్నారండి. మీ ఎనర్జీస్ కూడా బెటర్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఒకప్పుడు చాలా లోగా ఫీల్ అయ్యేవారేమో. ఒకప్పుడు ఏంటంటే ఇంకా లైఫ్‌లో ఏం లేదు. ఇంకా లైఫ్ ఇంతే అనుకోని చాలా డిసప్పాయింట్ అయ్యి అసలు ఎక్కడో కానీ ఇంకా బెటర్ డేస్ చూస్తారా లేదా అనే డౌట్‌తో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ డేస్ అయితే బెటర్ అవుతున్నాయి. సో, అది మీరు కూడా ఫీల్ అవ్వగలుగుతున్నారు. మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ కూడా వస్తున్నాయి. అవి కూడా మీకు అర్థమవుతున్నాయి. చేంజెస్ అనేవి వస్తున్నాయని. బట్ ఎక్కడో కానీ చేంజెస్‌కి మీరు రెడీగా లేరండి. సో, దానివల్ల మీరేంటంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకు అంటే హీలింగ్ అనేది చాలా స్లోగా జరుగుతుందండి. పర్టిక్యులర్‌గా గ్రీన్ షేడ్ అనేది ఏంటంటే హీలింగ్‌నే ఇండికేట్ చేస్తది. ఒక వ్యక్తి బెటర్ అవ్వడం అనేది క్లియర్ కట్ సైన్ అండి. సో, అలాంటప్పుడు ఏంటంటే, మీ లైఫ్‌లో మీరు బెటర్ అవుతున్నారు. కానీ మీరేంటంటే, ఇంకా ఎక్కడో కానీ అది బిలీవ్ చేయలేకపోతున్నారు. స్లోగా జరుగుతుందిది. సో, దీనివల్ల మీరేంటంటే, ఈ టైంలో వ్యక్తులతో కూడా ప్రాపర్‌గా మింగిల్ అవ్వలేకపోతున్నారు. ఎందులో కూడా యాక్టివ్‌గా ఎంగేజ్ అవ్వలేకపోతున్నారు. ఏదో లైఫ్ వెళ్తుందంటే వెళ్తుంది. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అనే వేలోనే ఇంకా ఉన్నారు. సో, హీలింగ్ అనేది స్లోగానే జరుగుతుంది కానీ, డెఫినిట్‌గా జరుగుతుందని మాత్రం నేను చెప్పగలనండి. ఇఫ్ మీరేంటంటే మీ పాస్ట్ సెల్ఫ్‌కి, ఇప్పుడు ప్రెజెంట్ సెల్ఫ్‌కి కంపేర్ చేసుకున్నా సరే, మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంటది. సో, మీ ఎనర్జీస్ అనేవేంటంటే ఇప్పుడు కొంచెం బెటర్‌గానే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఎక్కడో కానీ మీరేంటంటే రికవర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి అదేంటంటే ఇమ్మీడియేట్‌గా అయితే జరిగేలాగా కనిపించట్లేదు. సో, మీరేంటంటే ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలండి. మీకు మీరేంటంటే ఏ పని చేయకుండా లేకపోతే దేని మీద ఫోకస్ చేయకుండా అలాగా ఐడియల్‌గా అయితే మాత్రం ఉండొద్దండి. యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి.
మీకు ఏదైనా ఒకటి ఇష్టంగా చేయడం అలవాటు ఉంటే అది చేయడానికి ట్రై చేయండి. ఆర్ మీరేంటంటే ఒకప్పుడు యాక్టివ్‌గా ఏదైనా సరే చేసి అది విడిచిపెట్టేసినట్టయితే ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ చేయండి. ఇలా అంటే మీకు ఏ ఛాన్సెస్ ఉంటాయో మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి అన్ని ఛాన్సెస్‌ని కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే వ్యక్తులతో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీరెక్కడో కానీ వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీగా లేరండి. దానికి రీజన్ ఏంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. మళ్ళీ ఎవరు మిమ్మల్ని ఎలాంటి సిట్యుయేషన్‌లో పెడతారో ఆర్ మీకు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకొస్తారో, సో అసలు వ్యక్తుల్ని ట్రస్ట్ చేయొచ్చా లేదా అనుకోని ఈ పాయింట్ దగ్గర కూడా కొంత భయపడుతున్నారు. మీ హార్ట్‌ని ఓపెన్ చేయలేకపోతున్నారని నాకైతే అనిపిస్తుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, అందరి వ్యక్తులతో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆర్ అందరి వ్యక్తులకి కూడా మీరు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎవరో స్పెసిఫిక్‌గా పాజిటివ్ వైబ్స్ ఇస్తున్న వాళ్ళు, లేకపోతే మీ బెటర్‌మెంట్ కోసం ఆలోచించి మీతో మాట్లాడడానికి ట్రై చేసే వాళ్ళకి మాత్రం మీరు ఛాన్స్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళతో మాట్లాడుతుంటే ఏమవుతుందంటే, మీరు కూడా కొంత బెటర్‌గా ఫీల్ అవుతారండి. మీ ఎనర్జీస్ కూడా ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. కొంత పాజిటివ్‌గా కూడా ఫీల్ అవుతుంటారు. ఇంకా మీ లైఫ్‌లో మీరు ఎక్కడో కానీ నెగెటివ్‌గా అనుకుంటున్నా సరే, స్టిల్ అది పాజిటివిటీతో ఫిల్ అవుతుంది. కాకపోతే మీరేంటంటే, మీ అథెంటిక్ సెల్ఫ్‌తో మాత్రమే వ్యక్తుల్ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. అంటే మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో అదే మీరు మాట్లాడాలి. అలానే ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తున్నా సరే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆ రకంగా ఉంటారో మీకు ఎవరి మీద కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. అలానే నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా మీకు క్లారిటీ ఉంటుందండి. ప్లస్ మీరెప్పుడైతే ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడతారో వ్యక్తులు కూడా మీ వల్ల ఓపెన్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం లాంటివైతే చేయరండి. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. వ్యక్తులు మాట్లాడింది మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళని గుడ్ కేటగిరీలో పెట్టాలా? బ్యాడ్ కేటగిరీలో పెట్టాలనే క్లారిటీ కూడా మీకుంటుందండి. సో, వాళ్ళు ప్రిటెండ్ చేయకుండా ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడడమే మంచిది మీతోనైతే. అట్‌లీస్ట్ మీరున్న సిట్యుయేషన్‌లోనేంటంటే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేవాళ్ళు, లేకపోతే మీరు ఎంటర్‌టైన్ చేసేవాళ్ళైతే అవసరం లేదు. జస్ట్ ఇద్దరు వ్యక్తులు పాజిటివ్‌గా మాట్లాడుకొని పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో, మీరేంటంటే అలాంటి వ్యక్తులతోనే చాలా వరకు ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇఫ్ అలాంటి వ్యక్తులు అంటే ఎవరు లేరు, అలాంటి వైబ్స్ అట్‌లీస్ట్ వాళ్ళు ఇవ్వట్లేదు అనిపిస్తే మీరేంటంటే వాళ్ళని కట్ చేయొచ్చండి అప్పుడు. బట్ డెఫినిట్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఎవరో ఒకళ్ళు పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళుంటారు. సో, అలాంటి వాళ్ళతో అయినా సరే మీరు మాట్లాడితే సరిపోతుంది. అండ్ ఇంకొకటి పాస్ట్‌లో మీరు అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో చాలా స్ట్రగుల్ తీసుకొని, చాలా సఫర్ అయ్యి, ఎక్కడో కానీ అంటే డిసప్పాయింట్ అయ్యి అంటే మీలో కొంతమంది ఉంటారండి. కెరియర్‌లోనే ఏంటంటే చాలా సార్లు ఎగ్జామ్స్ రాసి, చాలా ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయ్యి, ఇంతేనేమో కంప్లీట్‌గా మరి లైఫ్ మారదేమో, లేకపోతే అసలు మనం అనుకున్న జాబ్ రాదేమో అనుకున్న వాళ్ళేంటంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి ఇప్పుడు మీరు ఔట్‌కమ్‌ని చూస్తారని చెప్పొచ్చండి. మీరు పాస్ట్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో చాలా కష్టపడి ఫెయిల్ అయితే, ఇప్పుడు ప్రోగ్రెస్ అనేది మీకు కనిపిస్తుంటది. సక్సెస్‌ని చూస్తారని చెప్పొచ్చండి. ఇది చాలా గుడ్ సైన్. కాకపోతే ఇది స్లోగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మీరేంటంటే ట్రై చేశారు. ఇన్ టైమ్‌లో రిజల్ట్ అనేది రాలేదు మీరు అనుకున్నట్టుగా. ఆర్ అట్‌లీస్ట్ ఔట్‌కమ్ అనేది మీకు పాజిటివ్‌గా రాలేదు. బట్ ఇప్పుడు మాత్రం అది వస్తుందండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే, మీ ఇద్దరు మళ్ళీ కలుస్తారని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్యలో కూడా మళ్ళీ ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుంది. సక్సెస్ అయితే క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే సక్సెస్ అవ్వొచ్చండి. మూవ్‌మెంట్ కూడా ఫాస్ట్‌గా ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం హీల్ అవ్వాల్సుంది. అది ఏంటంటే ఇన్ టైమ్‌లో జరిగిపోతే డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని థింగ్స్ అన్నీ కూడా ఒక అలైన్‌మెంట్‌లోకొస్తాయండి. ఇది కూడా ఏంటంటే అన్నీ ఒకేసారి జరిగిపోతుందని నేను చెప్పను కానీ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి గుడ్ థింగ్స్ అనేవి జరుగుతుంటాయి. అది మీరేంటంటే రియలైజ్ అవుతుంటారు. ఆ తర్వాత మీరేంటంటే కంప్లీట్‌గా ఇంకా హీల్ అయిపోతారండి. ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈవెన్ వ్యక్తుల్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఆర్ సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్‌గా తెలుసుకుంటారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. డెఫినిట్‌గా లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గానే చేంజ్ అవుతుంది. కాకపోతే ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి మీకేంటంటే డౌట్ వస్తుంటది. లైఫ్ బెటర్ అవుతుందా లేదా? అయినా అంటే చాలా లోని చూసాం. ఇంకా ఇది అంతలే అనే ఫీలింగ్ కూడా వస్తుంటది. బట్ మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా డిస్కరేజ్ చేసుకోవద్దు. అండ్ డిసప్పాయింట్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినిట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో పాస్ట్‌లో చూసినట్టయితే చాలా ప్లాన్స్ చేసుకున్నారు. చాలా చేంజెస్ చేసుకున్నారు. అంటే మీ కంఫర్ట్ జోన్‌ని పక్కన పెట్టి మరి చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. సో, అందుకే బేసిక్‌గా ఈ లాస్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్కడో బిజినెస్ లాస్ రావడం కానీ, ఆర్
జాబ్ పోవడం కానీ ఇంకేవో ఇలాంటివి జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. మీ కార్డ్స్ చూస్తుంటే డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుందండి, బ్రోకెన్ హార్ట్. సో ఇలా ఏంటంటే ఇంత సఫర్ అవుతున్నారు కాబట్టి మీరేంటంటే ఇంకా న్యూ బిగినింగ్స్ ఉండవేమో, మీ లైఫ్ బెటర్ అవ్వదేమో, మీ లైఫ్లో అబండెన్స్ క్రియేట్ అవ్వదేమో అనుకోని అంటే ఒక నెగిటివ్ వేలో ఆలోచిస్తున్నారు. హీల్ అవుతున్నారు, అవ్వట్లేదు అని చెప్పను. పాస్ట్ సెల్ఫ్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ అయ్యారు. కాకపోతే ఇంకా ఎక్కడో కానీ పాస్ట్ గ్రీఫ్ క్యారీ చేస్తున్నారు కాబట్టి మీ లైఫ్లో ఏంటంటే చేంజెస్ని నోటీస్ చేయలేకపోతున్నారు, ఆ లైట్ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. సో నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీ లైఫ్ అయితే బెటర్ అవుతుంది. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలానే పాస్ట్లో జరిగిందే అలా మళ్ళీ జరుగుతుందని కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు ఏది కంట్రోల్ చేయలేరండి. మీ లైఫ్లో బ్యాడ్ జరిగినప్పుడు గుడ్ జరగాలని కోరుకున్నారు, కానీ కంట్రోల్ చేయలేకపోయారు. అలానే ఇప్పుడు మీ లైఫ్లో గుడ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో మీరు బ్యాడ్ జరుగుతుందని భయపడుతున్నా సరే గుడ్డే జరుగుతుంది. సో దాన్ని కూడా మీరు కంట్రోల్ చేయలేరు. యాక్సెప్ట్ చేయడం వరకే మీ డ్యూటీ. బట్ లైఫ్లో ఏంటంటే బెటర్ చేంజెస్ని అయితే మీరు చూడొచ్చండి. తొందరలోనే ఇది జరుగుతుంది. మీ ఆరా కలర్ అనేది గ్రీన్ కలర్లో ఉంది. సో రైట్ నౌ మీరు ఒక హీలింగ్ ఫేజ్లో ఉన్నారు. సో ఈ హీలింగ్ అనేది గ్రాడ్యువల్గా జరుగుతుంటుంది. మీ లైఫ్లో చేంజెస్ కూడా గ్రాడ్యువల్గా కనిపిస్తుంటాయి. ఈ చేంజెస్తో పాటు మీరు ఏవైతే మిస్ అయిపోయారో, ఏవైతే కోల్పోయారో అనుకుంటున్నారో అవన్నీ కూడా తిరిగి మీకు దొరుకుతాయి. యూనివర్స్ అన్నీ కూడా ఈ టైంలో ఇస్తుంది. కాకపోతే అంతవరకు కూడా మీకు పేషెన్స్ ఉండాలి. అంతవరకు కూడా మిమ్మల్ని మీరు కొంత స్టెబుల్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. ఈ ప్రాసెస్లో ఏంటంటే వ్యక్తుల సపోర్ట్ అనేది తీసేసుకోవచ్చు అండ్ మీకు నచ్చిన పనులు కూడా చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.